తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారేఖల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నాయన ఇగోనైనా మొక్కలని ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. మీకే స్తోత్రము. నీవు మహత్సము గల దేవుడవు. నీ శౌర్యమును బట్టి నీ నామం ఘనమైనది. ఆయన మీకే మహిమతో నిండిన నీ నామమునకు మీకే స్తోత్రము. తన ఘనమైన నామమునకు మీకే మహిమ. ప్రతి నామమునకు పైన ఆయన అనుగ్రహించను. మీకే స్తోత్రము. సకలాచరవచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడుగాక. మీకే స్తోత్రం. నీవు సమీపంగా ఉన్నందుకు మీకే స్తుతి. అబద్ధం ఆడజాలైనటువంటి మా దేవ నీకే మహిమ. అతి సుందరుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. నీతిమంతుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరలోకమంతున్న మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాక్కు గల మా దేవ మీకే ఘనత. మా కోట, మా ఆశ్రయ దుర్గమ మీకే స్థుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ నీకే స్తోత్రము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించుచున్న మా దేవ నీకే స్తోత్రం. స్వస్థతనిచ్చు మా దేవ నీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆత్మస్వరూపినటువంటి మా దేవ నీకే మహిమ. ప్రభులకు ప్రభుత్వ మా దేవ నీకే స్తోత్రం. రాజులకు రాజుమైనటువంటి మా ప్రభ మీకే మహిమ. నిజమైన వెలుగుగా ఉన్నందుకు మీకే స్తుతి. ప్రతి మనుషులను వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రం. అన్యజనులకు వెలుగై ఉన్నటువంటి మా దేవ నీకే మహిమ. నమ్మకమైనటువంటి సాక్షి మీకే స్తుతి. వధింపబడినటువంటి గొర్రెపిల్ల మీకే స్తోత్రం. దేవుని గొర్రెపిల్ల మీకే మహిమ. ఒకే కాపరి మీకే స్తుతి. మా ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన్ని పండిత మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇగోనైనా కీర్తనా గ్రంథం 103:11 మీరు సెలవిచ్చిన రీతిగా నాయన, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉండదో ఆయన మన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉండదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మీ కృపను బట్టి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి నాయన, ఇగో తండ్రి యెషయా గ్రంథం 43:25 సెలవిచ్చిన రీతిగా నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని ఇష్టంతో మా పాపలు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, ఈ ఎందరో నాయన పాపముల నుండి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపములు పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా ఆ పాపం అనే ఆ చెర నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, నేత్రాశలో నుంచి అనేక మంది నేను మొబైల్లోనూ అనేక రకాలైనటువంటి అశ్లీల చిత్రాలను చూస్తూ తండ్రి నాయన టీవీ సీరియల్స్లోనే కానీ ఈ లోక ఆశలలో కానీ పడిపోయి ఈ ఎందరో నాయన ఇకనైనా అటువంటి బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. తండ్రి, అనేక మంది బిడ్డలైతే గర్భంలో నుండి తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈ లోక ఆశలలో నుండి విడుదల చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా అనారోగ్యముల నుంచి ఎందరో బాధపడుతున్నారు నాయన. నిజమే తండ్రి, తన ఆరోగ్యం సరిగ్గా లేక తండ్రి అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇగో తండ్రి, ఈ ఎందరో బిడ్డలు నాయన, ఇగో తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ చేస్తున్నటువంటి బిడ్డలని నాయన, వారు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా తండ్రి, ఏ ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి చూచుచున్న దేవుడవు నాయన, మా ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామయ్యా. అయ్యా, ఆపత్కాలము నాకు మొరపెట్టుకుని మిమ్మల్ని విడిపించిందని సెలవిచ్చిన దేవుడవని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన.
ఇగో నాయన అనేక మంది అప్పుల బాధల్లోనూ అనారోగ్య సమస్యల్లోనూ తండ్రి అనేక సమస్యల్లో విడుదల అనేక సమస్యలను బిడ్డలందరికీ విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సోదరుల నుంచి విడుదల దయచేయండి అయినా అనేక రకాలైన శాపాల నుండి అంధకార సంబంధ అధికారులు ఉన్నటువంటి అనేక మంది బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా నిజమే తండ్రి నాయన ఇగో తండ్రి ఎర్ర సముద్రం లాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎరుకో గోడ లాంటి నాయన ఎలాంటి మధ్య గోడలు తండ్రి సాతానుడు మీకును మాకును మధ్య కట్టినడు తండ్రి. ఇదిగోనైనా మేము స్థుతుల వలన తండ్రి మా ప్రార్థన వలన తండ్రి ఇదిగోనైనా అలా ఆలనాడు ఎరుక గోడలు ఏ విధంగా అయితే కూల్చివేసావో అట్టి రీతిగా సాతానుడు కట్టిన గోడలను కూల్చివేయండి నాయన. ఇదిగో తండ్రి మీతో సమాధానపరచమని తండ్రి మీ చిత్తానుసారంగా మేము అందరం బ్రతినట్లు తండ్రి మాకు నాయన జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడ ప్రేమమైన దయమైన ఇదిగో తండ్రి మీ సన్నిధులనైనా బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా అందరికీ నైనా క్రీస్తు ఐశ్వర్యనందు ప్రతి అవసరతను తీర్చి తండ్రి మీ సన్నిధిలోనైనా భద్రపరచమని వారి తనదైన ఆహార విషయంలోని వారి పరిధి నైనా అనుదినము వారి తండ్రి వారి ప్రతి విషయంలోనూ కూడా మీరు తోడయుండి తండ్రి బిడ్డలను నాయన మీ దేరకలు చట్టం భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా సంఘంలో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు తండ్రి ఇదిగోనైనా వారి కుటుంబాలలో తండ్రి నాయన ఎన్నో సమస్యలలోను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇక నేను భార్య భర్తలు అయినా అనేక భార్య భర్తలు నేను ఒక రక్షణలోకి వస్తే ఇంకొక రక్షణలో రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. వారికి అందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇకనైనా నాయన రక్షణలోనికి వచ్చి తండ్రి వారందరూ మారు మనసు పొంది తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరచినట్లు మిమ్మల్ని మహింపరచినట్లు బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి తోడించమని తండ్రి మీ కృప తోడించమని అడుగుచున్నాం తండ్రి. ఇక కుటుంబంలో మేమందరము కలిసి ప్రార్థించినట్లు ప్రార్థనా శక్తిని ప్రార్థనా జ్ఞానము ప్రార్థన బుద్ధి మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా నిజమే తండ్రి ఇర్మియా వలె రోధించి ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి అయినా. ఆయన యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఎవరి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా మీ కృపా కాపుదలు దయచేయండి అయినా. కాలేజీ బిడ్డలకు అందరికీ మీ దయరకల చట్టం భద్రపరచండి అయ్యా. అయ్యా పని పట్ల వెళుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఉదయ కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా. అయ్యా వారి పని పట్లలో మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇక ఉదయ కాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి నాయన వారి పనుల్లో వెళుతున్నటువంటి బిడ్డలందరికీ నాయన మీ దయరకల చట్టం భద్రపరచండి అయ్యా. అయ్యా వారి పనిపట్టులో మీరు తోడయ్యండి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా అది తండ్రి సార్వత్రిక సంఘముకు తండ్రి నిత్యజీవము కొరకు తండ్రి ముద్దుగల గంజికుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ సన్నిధిలో ఉండినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయండి అయినా. ఓర్పుడు సహనమును వివేకమును సమాధానమును మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో అనేటువంటి గర్వమే కానీ కోపమే కానీ ధనాశే కానీ అసూయ కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్వమే కానీ సోమర్థనమే కానీ మరి ఏది కూడా తండ్రి ఇకనైనా మమ్మల్ని పట్టి లోపరచుకుంటున్నట్లయినా మీ సన్నిధి తోడించండి అయినా. మీ ఆత్మ సహాయము దయచేయండి అయినా. మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి ఎదుగునైనా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి ప్రయాణంలో మీరు తోడయండి నాయన. వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆస్వాదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృప కాపుదలు దాయిచ్చమని బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా. అయ్యా పరిచయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబీకులను పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా. అయ్యా ఇగో తండ్రి వారందరికీ ఆరోగ్యము తండ్రి వారికి నిత్యజీవం కొరకు తండ్రి నాయన ఇదిగోనైనా సిద్ధపాటు కలిగి ఉన్నట్లు నాయన మీ కృపా కాపుదల ఉంచమని అలాగే సోదరు జయించడానికి కావలసినటువంటి నాయన కృపా కాపుదలు దయచేయమని సోదరు తప్పించుకోవడానికి కావలసినటువంటి మీ సన్నిధి తోడించమని తండ్రి ఇక సోదరు జయించడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇకనైనా సువార్త ప్రకటన చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారైనా అటువంటి బిడ్డలందరికీ కూడా సమయోచితమైన జ్ఞానము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సువార్త మేము ప్రకటన చేయించుండగా మా మీదరు మీ మీదరు తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ నైనా సువార్త ప్రకాశం హృదయాలలో వెలుగొందునట్లయినా మీ సన్నిధి తోడించమని మీ కృప తోడించబడి వేడుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి నాయన వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగకు చేస్తున్నటువంటి ఆ పాపలు మన్నించమని తండ్రి మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి అనేక మంది తండ్రి గారి సువార్తకు లోబడలేని బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి నాయన. సువార్త ప్రకాశం వారి హృదయంలో వెలుగుతున్నట్లు సహాయం చేయండి. నిజమే తండ్రి క్రీస్తుని కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుడి శక్తి ఉన్నదని సెలవిస్తున్నారు తండ్రి నాయన. బిడ్డలందరూ నాయన సువార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగుతున్నట్లయితే సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి
నాయన యొక్క దొంగలు కానీ తాగుబోతులే కానీ వ్యసన పనులందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో వారికి మారు మనసును దయచేయండి అయ్యా. అటువంటి బిడ్డలందరూ తండ్రి వ్యసనాలకు దూరం అయ్యే తండ్రి నిజమే తండ్రి దినములు చెడ్డవు కనుక మద్యముతో మత్తులై ఉండకుండా సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మద్యముతో మత్తులై ఉండకుండా తండ్రి మీ సన్నిధి మీ కృపా కాపుదలు తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి విదేశాల్లో నేను బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ నేను విదేశాల్లో చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ ప్రతి ఒక్కరిని మీ దయరకల చట్టం భద్రపరచమని మీ సన్నిధి తోడించమని మీ కృప తోడించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో తండ్రి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా. అయ్యా వారు మారు మనసును దయచండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ నాయన ఎందరో అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి రక్షణ మారు మనసు తండ్రి నాయన మీ మారు మనసును దయచేయండి. మీ దయరక్కల చట్టం భద్రపరచండి. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరికీ కూడా తండ్రి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. నిజమే నాయన ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వరకు ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలకి అందరికీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆడబిడ్డలకు మంచి వాక్యం పెరిగిన మా బిడ్డలను దయచేయండి అయినా. మా బిడ్డలకు తండ్రి వాక్యం పెరిగినటువంటి ఆడబిడ్డలను దయచేయండి తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నాయన బిడ్డలను తండ్రి ఏకాంగులు సంసారాలుగా చేయవడం నీవే గనక పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా నాయన మీ సన్నిధిలో జతపరచమని తండ్రి మీ కృప కావుదలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఎందరో ప్రార్థన రిక్వెస్టులతో తండ్రి పెడుతున్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి అయినా. మీ కృప తోడించండి తండ్రి. సమస్తము ఎరిగిన దేవుడు నాయన. నాయన ఏ బిడ్డ ఏ అక్కర్ల కొద్ది ఏ సమస్యల కొద్ది నాయన ప్రార్థన విడుచున్నారో నాయన ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి వారి సమస్యల నుంచి వారి బాధల నుంచి విడిపించి నాయన మీ సన్నిధి తోడించి మీ దయరక్కల చట్టం భద్రపరచమని తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన ఇంకో నాయన ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి విడిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కుటుంబాలను మీ దయరక్కల చట్టం భద్రపరిచి తండ్రి మేమందరము కూడా తండ్రి పరలోక కణానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడడానికి కావాల్సిన నాయన మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం.